హాయ్ గైస్, మేమైతే మారేడుమల్లి 1 డే ట్రిప్కి వెళ్ళాము. ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, ఏమేమి లొకేషన్స్ విజిట్ చేసాము, అవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మేమైతే ఏలూరు నుంచి స్టార్ట్ అయ్యాము. ఏలూరు టు మారేడుమల్లి 170 కిలోమీటర్స్ వస్తుంది. మారేడుమల్లి టు మేము డైరెక్ట్ గుడిస వ్యూ పాయింట్ అని ఉంటుంది, అక్కడికైతే వెళ్ళిపోయాం. ఫస్ట్ మారేడుమల్లి ప్లేసెస్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు చూద్దామని, వాటర్ ఫాల్స్ ఇవన్నీ. సో ఫస్ట్ గుడిస వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాము. వెళ్తుంటే మారేడుమల్లి రోడ్స్లో వెళ్తుంటే మొత్తం పుష్ప వైబ్ వస్తుంది. మొత్తం ఆ మూవీ సెట్ నుంచే కదా మనకి మారేడుమల్లి ఫేమస్ అయింది. సో గుడిస వ్యూ పాయింట్ నుంచి ఇది ఒక 20 కిలోమీటర్స్ బ్యాక్ అనమాట. వాళ్ళ టోల్ ఉంటుంది, అక్కడ మనం టోల్ తీసుకుని కార్కి 300 రూపీస్ పే చేయాలి. అండ్ పర్ పర్సన్ 100 రూపీస్. ఓన్ వెహికల్ అయితే వాళ్ళ వెహికల్స్ ఉంటాయి, దాంట్లో వెళ్ళాలంటే 4000 to 7,000కి. నా సజెషన్ ఏంటంటే వాళ్ళ కార్స్లోనే వెళ్ళాలి, ఎందుకంటే రోడ్స్ అయితే చాలా స్లిప్పరీ ఉన్నాయి, రెయిన్ పడుతుంది కదా, అండ్ చాలా ఘాటీ ఉంది ఫుల్. సో డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు తప్ప వాళ్ళ ఓన్ కార్ రిస్క్ చేయొద్దు. మేమైతే మా డాడీ ఉన్నాడని డేర్ చేసి వెళ్ళిపోయాము. పైకి వెళ్ళంగానే ఎంత స్ట్రగుల్ అయ్యి వెళ్ళామో పైకి, అదంతా పోయింది. మైండ్ బ్లో అవుతుంది అసలు వ్యూ చూస్తుంటే. ఎంత ఫాగ్ మొత్తం, అసలు ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. అండ్ అక్కడ కొంచెం వాన పడుతుంది, అయినా చాలా అంటే చాలా బాగుంది వ్యూ మాత్రం. ది బెస్ట్ మారేడుమల్లి ట్రిప్లో ఏంటంటే ది గుడిస వ్యూ పాయింట్ అనమాట. మేము రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న వాకులు ఇలా కనపడ్డాయి, అక్కడ ఆగి ఊరికే కొంతసేపు అలా చిల్లయ్యామన్నమాట. చాలా బాగుంది మారేడుమల్లి ప్లేస్. క్లైమేట్ అయితే చాలా, అంటే వర్షాకాలంలోనే చాలా బాగుంటుందంట. సో నిజంగా చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్. దిగేటప్పుడు చిన్న ఊరు తగిలింది, అక్కడ చిన్న చిన్న ఇల్లులు అసలు ఎంతెంత క్యూట్గా అనిపించాయి. అన్నీ చెట్లు, పనసకాయలు అయితే డైరెక్ట్ చెట్టుకి ఇన్ని కాయలు ఉన్నాయి. పనసకాయ 50 రూపాయలకి ఇచ్చేసారు మాకైతే. అండ్ ఒక పనసకాయ ఎస్కేప్ కూడా చేసాం మేము. అండ్ అక్కడి నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. 12 అయిపోయింది. ఫుడ్ ఇంకా ఆకలేసేస్తుంది ఫుల్. మారేడుమల్లి అయితే రీచ్ అయిపోయాం. మారేడుమల్లి నుంచి రైట్ తీసుకుంటే మనకి ఫుడ్ అన్నీ ఉంటాయి అన్నమాట. మొత్తం బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ ఇవన్నీ ఉంటాయి. వర్షాకాలంలో ఎవడొస్తాడు అనుకుంటే అసలు రోడ్స్ అక్కడ ఖాళీ లేవు, ఇంతమంది జనం వచ్చారు. మేమైతే కొంచెం ముందుకెళ్ళంగానే మాకు బ్యాంబూ రెస్టారెంట్ అని కనపడింది, అందులోకి అయితే వెళ్ళాము. ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ. మేము స్టార్టర్స్లో బ్యాంబూ చికెన్ ట్రై చేసాం అండ్ బ్యాంబూ బిర్యానీ ట్రై చేసాం. బ్యాంబూ బిర్యానీ కన్నా బ్యాంబూ చికెన్ మాకు చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట బ్యాంబూ బిర్యానీ అండ్ చికెన్. బాగుంది రెస్టారెంట్లో. అండ్ ఉమెన్కి కూడా కొంచెం టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి రెస్టారెంట్లో. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చు. ఫుడ్ పరంగా అయితే చాలా బాగుంది. అండ్ అక్కడ స్టాఫ్ అయితే చాలా మంచిగా ఉన్నారు. మనకి నెక్స్ట్ ఏమేమి ప్లేసెస్ విజిట్ చేయాలి అవన్నీ కూడా హెల్ప్ చేశారు బాగా. వాళ్ళకి ఆ బ్యాంబూ వచ్చేసి 50 రూపీస్ పడుతుందంట ఒక్కొక్క బ్యాంబూ స్టిక్ వచ్చేసి. వాళ్ళ బ్యాంబూ పర్చేస్ చేసి ఇలా చేస్తారంట. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే 5 కిలోమీటర్స్లో జలతరంగిణి వాటర్ ఫాల్స్ అని ఉంటాయంట. మేమైతే అక్కడికి వెళ్ళిపోయాము. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చేసాక 50 రూపీస్ పర్ పర్సన్ తీసుకున్నారు, పర్ హెడ్. లోపలికి ఎంట్రీ ఫీజు అనమాట. లోపలికి వెళ్ళగానే పెద్ద పెద్ద చెట్లు మధ్యలో అసలు చాలా బాగుంది. అండ్ అక్కడ కూర్చోడానికి కూడా రెస్ట్ ఏరియా ఇవన్నీ ఉన్నాయి. సో ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. జలతరంగిణి నుంచి కొంచెం 0.3 కిలోమీటర్స్ నడవాలి లోపలికి, అంతే. సో ఇది పెద్దవాళ్ళు ఉన్నా కూడా కొంచెం దూరం వరకు నడవచ్చు అంతే. ఎక్కువ అసలు ట్రెక్ చేయాలన్నమాట. కొంచెం ముందుకెళ్ళంగానే మొత్తం ఇలా రాళ్ళు అంతా ఉంటాయి. ఒక దూరంకి వెళ్ళక కొంచెం వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఇంకా మనకు కావాలంటే కొంచెం పైకి ట్రెక్ చేయాలి. మేమైతే రిస్క్ చేయలేదు. అండ్ అసలు వాటర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. నాకు కొంచెం ఓసిడీ ఉండే, అసలు వాటర్ టచ్ చేయాలని కూడా అనిపించలేదు అనమాట, జనాల్ని ఆ వాటర్ని అన్నీ చూసి. సో మేమైతే జస్ట్ అలా చూసి వచ్చేసాం. మా వాళ్ళు ఊరికే అలా కాళ్ళు తడుపుకుంటున్నారు. అసలు తడవాలని అస్సలు అనిపించలేదు. అన్నీ రెడీ చేసుకుని వెళ్ళాం, బట్టలు గిట్లలు అన్నీ. సో మేమైతే అస్సలు తడవలేదు. అండ్ అసలు వాటర్ అస్సలు నచ్చలేదు మాకు. సో మేము రిటర్న్ అయిపోయామన్నమాట. ఇక్కడ నుంచి మేము రంపచోడవరం బ్యాక్ అయిపోయాము. రంపచోడవరం నుంచి 3 కిలోమీటర్స్ కొంచెం లోపలికి వెళ్తే రంప వాటర్ ఫాల్స్ అని వస్తాయి అనమాట. ఇదైతే ఒక 1 కిలోమీటర్ వరకు నడవాలి లోపలికి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా అందరూ ఇక్కడే వండుకొని ప్రిపేర్ చేసుకుని తింటున్నారు. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది పైన, వెంకటేశ్వర స్వామి. నాకు సరిగ్గా టెంపుల్ ఏంటో మేము కనుక్కోలేదు అండ్ వెళ్ళలేదు. అండ్ అక్కడ ఒక టెంపుల్ ఉంది. సో ఇక్కడ వచ్చిన జనాలందరూ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుని ఇక్కడ తినేసి
దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ అవుతారంట. ఇదైతే చాలా ట్రెక్ చేయాలి, పెద్దవాళ్ళు ఉంటే అస్సలు అంటే వెళ్ళద్దు, దీనికి నడవలేరు అంత దూరము. అండ్ వాటర్ ఫాల్స్కి వచ్చేసరికి అస్సలు అంటే ది వర్స్ట్ అనిపించింది నాకైతే, మై ఒపీనియన్. జలతరంగిణి ఈజ్ బెస్ట్ దాన్ రంప వాటర్ ఫాల్స్. ఇదే కొంచెం నాకు అసలు అంత దూరం నడిచి వచ్చి దీన్ని చూడటానికి వచ్చామా అనిపించింది. టెంపుల్ ఉంది అండ్ రైట్ సైడ్ ఇలా వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని చూస్తానికైతే ఇంత దూరం వచ్చామా అనిపించింది, నాకైతే అస్సలు ఏం నచ్చలేదు. అండ్ మనం గుడిసె నుంచి కొంచెం ముందుకెళ్తే మొత్తుగూడెం అని వస్తుంది, అక్కడ పొల్లేరు వాటర్ ఫాల్స్ అని ఉంటుంది. అది క్లోజ్ అయిందంట, ఒక పర్సన్ చనిపోవడం స్పాట్, అండ్ ఒక పర్సన్ మిస్ అయ్యారంట వాటర్ ఫాల్స్లో వెళ్ళిపోయి. సో మేమైతే రిస్క్ చేయలేదు. అండ్ ఈ వాటర్ ఫాల్స్ ఇంకా రిటర్న్ వచ్చే దారిలో ఉన్నాయి కాబట్టి వీటిని చూసుకొని వచ్చామన్నమాట. వెళ్ళి వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు, బట్ మాకు అంత నచ్చలేదు. ట్రిప్ మొత్తంలో ది బెస్ట్ అడ్వెంచరస్ ప్లేస్ ఏదంటే గుడిసె వ్యూ పాయింట్ అంతే. మాకైతే చాలా నచ్చింది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.